హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో పెట్టుబడుల మోసం కేసు నమోదైంది. ఇందులో ప్రధాన నిందితురాలైన రూపారెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఆమె తరలించారు. తక్కువ సమయంలో అధిక లాభాల హామీ చూపించింది రూపారెడ్డి. పలువురు నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా ఆరోపణలున్నాయి. బ్యాంకు ఖాతాలు, డిజిటల్ రికార్డుల్ని పరిశీలించారు. నగదు ఎక్కడికి మళ్లించిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సిమిలర్గా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ తన తండ్రి నుంచి తనకు, తన కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. సంతోష్ గౌడ్ పెళ్లి చేసుకోబోతున్న యువతి తల్లి మణికొండ బీఆర్ఎస్ మహిళా నేత రూపారెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. రూపారెడ్డి తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి దాదాపు 100 మంది నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ పెట్టుబడుల మోసం కేసులో ఆమెను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. కాగా తన అరెస్టు వెనుక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కక్షపూరిత కుట్ర ఉందని రూపారెడ్డి ఆరోపిస్తుండగా తమకు జరిగిన ఆర్థిక మోసానికి ఈ పెళ్లి వ్యవహారానికి ఎలాంటి సంబంధమూ లేదని బాధితులు చెప్తున్నారు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు, డిజిటల్ రికార్డుల్ని పరిశీలిస్తున్న పోలీసులు నగదు ఆమె ఎక్కడికి మళ్లించిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.